హైదరాబాద్ జీడిమెట్లలోని రంగా థియేటర్లో అపశృతి చోటు చేసుకుంది. సినిమా ప్రదర్శిస్తుండగానే థియేటర్ పైకప్పు ఒక్కసారిగా కూలింది. 7 ప్రేక్షకులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. థియేటర్ స్లాబ్ కూలడానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? ఎంతమంది ఈ ఘటనలో గాయపడ్డారు? వరప్రసాద్, జీడిమెట్లోని రంగా థియేటర్లో ఉదయం సమయంలో దిల్ సినిమా నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా పైకప్పు స్లాబ్ కూలిపోయి సినిమా చూస్తున్న 7 ప్రేక్షకుల పైన స్లాబ్ కూలిపోయి పడుకోవడం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 7కి తీవ్ర గాయాలు కనుక అందులో ఒకరి ప్రస్తుతానికి విషయంగా ఉన్నట్లుగా సమాచారం. ఈ సంబంధించి వైద్యులు కూడా అదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. ప్రధానంగా సినిమా చూస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ స్లాబ్ ఊడి కింద పడిపోయింది. అయితే ఈ తరుణంలో మిగతా ప్రేక్షకులకు అందరూ కూడా ఇక్కడ ఏం జరుగుతుందన్న అయోమయంలో మొత్తం సీట్లను వదిలిపెట్టి పరుగులు పెట్టడం జరిగింది. దీంట్లో కొంతమందికి గాయాలు కూడా అయినాయి. అయితే తర్వాత చూసరికి 7కి మొత్తం తలల మీద అందరూ కూడా తలలు చేతుల మీద తీవ్ర గాయాలని, ఒక వ్యక్తికి అందులో సురేష్ అనే ఒక వ్యక్తికి తీవ్ర గాయాలని, అతను ప్రస్తుతానికి పరిస్థితి విషమంగా ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అతన్ని ప్రస్తుతానికి స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉంచి అతనికి చికిత్స నిర్వహిస్తున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రేక్షకులందరూ కూడా సినిమాను వదిలిపెట్టి బయటకు వచ్చి సినిమా థియేటర్ యాజమాన్యంగా ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళన చేస్తారు. అంతేకాకుండా కొంతమంది ప్రేక్షకులు థియేటర్ పైన కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఇంతలో పోలీసులు సమాచారం తెలుసుకొని అక్కడికి వచ్చి పరిస్థితిని పూర్తిగా కూల్ చేశారు. అయితే ఏదైతే స్లాబ్ పడిందో దానికి సంబంధించి పూర్తిగా అది ఎలా పడింది అన్న దానిపైన, లేకుంటే కాలం చెల్లిందా, లేకుంటే బిల్డింగ్ ఏ విధంగా ఉంది, లేకుంటే ఆ పూర్తిగా స్లాబ్ సంబంధించి ఎలాంటి శకలాలు కింద పడ్డాయని కొన్ని దానిటి మీద కూడా తాము విచారణ జరుపుతామని పోలీసులు హామీ ఇవ్వడంతో అక్కడ ఉన్న ప్రేక్షకులందరూ వెళ్లిపోవడం జరిగింది. దీని మేరకు పోలీసులు థియేటర్ యజమాని పైన కూడా కేసు పెట్టారు. దీనిపైన విచారణ కూడా చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.